ఏంటి నమస్తే ఎక్కడికి వచ్చావు? నేను మా జగనన్న గారికి కలుద్దానికి వచ్చాను. దేనికి? అసలు ఆ ప్రభుత్వం బాగలేదు, ఈ ప్రభుత్వమే అసలు ఏ ప్రభుత్వం బాగాలేదు? వైఎస్ఆర్సీపీ మన జగనన్న ప్రభుత్వమే బాగుంది, ఈ కూటమి ప్రభుత్వం బాగలేదన్న. బాగాలేదా? ఎందుకని? అసలు నష్టపరిహారం ఏమి ఇవ్వటం లేదన్న. రైతులుగా? రైతులు. మీరు ఏం పొలం చేస్తారా మీరు? మా నాన్న ఫార్మర్ అన్న. పడిపోయిందా పొలం? చాలా పడిపోయిందన్న మొన్న తుఫాన్కి, మొంతాన్ తుఫాన్ వల్ల గాలితో అసలు. ఏం ఇవ్వలేదా మీకు నష్టపరిహారం? ఏమి ఇవ్వలేదన్న. అధికారులు ఎవరు రాలేదా? రాలేదన్న. అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? జగన్ గారు ఉన్నప్పుడు వేశారన్న డబ్బులు. రైతు భరోసా అలాంటి రైతు భరోసా అంటే అన్ని ఇచ్చారన్న. స్కూల్స్ లో ఎలా ఉండేది అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు? ఇప్పుడు ఎలా ఉంది? జగన్ గారు ఉన్నప్పుడు అసలు స్కూల్స్ అయితే బెంచ్లు, ప్యానల్స్, టీవీలు అన్ని పెట్టారు జగన్ అయితే. ఇప్పుడు ఈ కూటమి వచ్చినాక ఏమైనా మార్పులు వచ్చినాయి స్కూల్లో? కూటమి వచ్చాక ఏం మారలేదన్న స్కూల్లో. అప్పుడు ఎలా ఉంది? అన్నం కూడా ఏం అలాగా మంచిగా ఉండట్లేదా? అప్పుడైతే బాగా ఉండదు. అప్పుడు వెజిటేబుల్ బిర్యానీలు, హరియాని బాగా చిక్కీలు, రాగి జావా అన్ని పెట్టారు జగన్ అన్న. వెజిటేబుల్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ అసలు ఏం పెట్టట్లేదా? మార్చేశారా? మెనూ మార్చారన్న. అప్పుడు మెనూ ఉండట్లేదా? ఉంటుందన్న, కొన్ని ఉంటున్నాయి, కొన్ని మార్చేశారా? ఓకే. ఇప్పుడు మీకు ఇక్కడ ఎందుకు జగన్ గారు ఏంటి ఎందుకు అంత అభిమానం? మా అభిమానం అన్న జగన్ అంటే. మరి ఓడిపోయాడుగా జగన్ గారు. నెక్స్ట్ సారి 2029లో వచ్చేస్తారా? ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఉన్నావు జగన్ అంటే? అంతే అన్న, జగన్ అంట మా ప్రాణం. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ కలిశారు కదా? అదంతా కూటమి ప్రభుత్వం అన్న, అందుకోసమే వచ్చాడు చంద్రబాబు, లేకపోతే రాడు. లేదా మామూలు సింగిల్ గా పోటీ చేస్తే గెలవలేడా? గెలవలేడన్న చంద్రబాబు, వేస్ట్ జగన్ అయితే గెలుస్తాడా? జగన్ అయితే గెలుస్తాడన్న. ఓకే. జగన్ గారు కొట్టేవాడు లేడు, ఇంకా కొట్టేవాడు ఎవరు లేరన్న. కూటమి ప్రభుత్వం అయితే కొట్టిద్దన్న. కూటమి ప్రభుత్వం అయితే వాళ్ళందరూ కలిసాక వచ్చారు, లేకపోతే జగన్ వస్తాడు. ఈసారి 2029 జగనే సిద్ధం.